మతపరమైన కోర్టులో అబద్ధపు సాక్ష్యాలతో యేసుక్రీస్తుకు మరణశిక్ష ఖరారు చేసిన ఆనాటి యూదా నాయకులు ఆయన్ని డైరెక్ట్గా చంపేయొచ్చు కదా. మరి రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు దగ్గరకు ఎందుకు తీసుకువెళ్లారు? ఒక దేవుని మీద ఉన్న మతపరమైన నిందను రాత్రికి రాత్రే రాజకీయ నేరంగా ఎలా మార్చేశారు? బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించిన ఆ క్రూరుడైన హేరోదు రాజు ముందు యేసుక్రీస్తు ఎందుకని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు? ఆఖరికి రోమా గవర్నర్ను సైతం వణికించిన ఆనాటి యూదుల పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. యేసుక్రీస్తును చంపాలన్నది యూదుల ప్లాన్ అయినప్పటికీ వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు ఆయన చంపలేరు. ఎందుకంటే అప్పట్లో ఇజ్రాయెల్ దేశం రోమన్ల పాలనలో ఉంది. రోమన్ చట్ట ప్రకారం ఒక దేశంలో మరణశిక్ష వేసే అధికారాన్ని జస్ గ్లాడి అంటారు, ద లా ఆఫ్ ద స్వార్డ్. ఆ అధికారం కేవలం రోమన్లకే ఉంది, యూదులకు లేదు. అందుకే వాళ్ల చేతులకు రక్తం అంటకుండా దేవుని కుమారుణ్ణి రోమా గవర్నర్ అయిన పొంతు పిలాతు ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక తెలివైన పని చేశారు. యేసు దేవుణ్ణి దూషించాడు అని పిలాతుకు చెప్తే అది మీ మతపరమైన గొడవ, నాకెందుకు అని క్రీస్తును వదిలేస్తాడని వాళ్ళకు తెలుసు. అందుకే క్రీస్తు మీద ఉన్న మతపరమైన దైవదూషణ నెపాన్ని కాస్త రోమన్లకు అర్థమయ్యేలా రాజకీయ నెపంగా మార్చేశారు.